మన ప్రాంతాలలో ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా మొలిచే చెట్టు జిల్లేడు చెట్టు. ఎక్కడికి వెళ్ళినా మన కంటికి ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. మన కంటికి మన చేతికి చేరువలో ఉన్నా కూడా ఈ మొక్కను మనం పట్టించుకోము. ఎందుకంటే ఈ మొక్కలో దాగి ఉన్న విశేషాలు ఏంటో మనకు తెలియదు. ఈ రోజుల్లో ఈ మొక్కల్లో ఎటువంటి ఔషధాలు దాగి ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు జిల్లేడు చెట్టులోని ప్రాంతం ఎక్కడైనా చూసారా? ప్రతి ప్రాంతంలో ప్రతి ఖాళీ ప్రదేశంలో ఎవ్వరూ పెంచుకోకుండానే దానంతట అదే పెరిగే దివ్య ఔషధి ఈ జిల్లేడు చెట్టు. మన తాతలు, అవ్వలు, ముత్తాతలు కూడా జిల్లేడు ఆకులతో చుట్టలు తాగి కఫరోగాలను పోగొట్టుకోవడం, పండిన జిల్లేడు ఆకులని ఆముదంతో రాసి వేడి చేసి రసం పిండి ముక్కుల్లో వేసుకొని జలుబు భారాన్ని తగ్గించుకునేవాళ్ళట. కీళ్ళ నొప్పులకు జిల్లేడు ఆకులను కట్టుకోవడం వంటి అనేక రకాల జానపద ప్రయోగాలు మన తెలుగు నాటగతంలో ఆచరణలో ఉండేవి. జిల్లేడు రూపకణ ప్రభావాలు. దీని వేరు చెక్క పొడి లేదా కషాయం చేదుగా, వెగటుగా, ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది. సుఖరోగాలు, వ్రణాలు, పుండ్లు, దురదలు, చర్మరోగాలు, వాతం, మూర్ఛ, పాము తేలు విషం, దగ్గు, క్షయ మొదలైన సమస్త త్రిదోషాల వ్యాధులను హరించి వేస్తుంది. దీని ఉపయోగాలు తెలుసుకుందాం. సర్వ వాతములకు సూర్యతైలం. పచ్చగా ఉన్న జిల్లేడు ఆకులు 100 గ్రాములు తెచ్చి ముక్కలు చేసుకోవాలి. నువ్వుల నూనెలో 100 గ్రాములు కళాయిలో పోసి పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత ఆకు ముక్కలను కొద్ది కొద్దిగా అందులో వేస్తూ అన్నీ నల్లగా మాడేంత వరకు చిన్న మంట పైన వేయించి పాత్రను దించి వడపోసుకోవాలి. ఈ తైలంలో 10 గ్రాముల మిరియాల పొడి, 10 గ్రాముల పిప్పిళ్ళ పొడి, 10 గ్రాముల ముద్ద కర్పూరం పొడి బాగా కలిపి మూత పెట్టాలి. ఈ తైలాన్ని అన్ని రకాల వాత నొప్పులపైన 2 పూటల స్నానానికి గంట ముందుగా గోరువెచ్చగా మర్దన చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితం కలుగుతుంది. నొప్పులు తగ్గిపోతాయి. ఈ తైలాన్ని చర్మ వ్యాధులకు కూడా లేపనం చేయవచ్చు. పార్శ్వపు తలనొప్పికి బాగా పండిన జిల్లేడు ఆకులను ఆవు నేతిని పూసి నిప్పులపైన వెచ్చచేసి పిండి రసం తీయాలి. ఆ రసం 2 ముక్కుల్లో 2 బొట్లు వేయాలి. దీని వలన వెంటనే తుమ్ములు మొదలైన తలలోని చెడు నీరంతా బయటకు వచ్చి నొప్పి తగ్గుతుంది. చెవి నొప్పి వెంటనే తగ్గుటకు పండు జిల్లేడు ఆకుల రసాన్ని గోరువెచ్చగా చెవులో 4 చుక్కలు వేస్తే వెంటనే చెవి నొప్పి తగ్గిపోతుంది. అంతేకాక చెవులలో ఏదైనా పురుగు దూరినప్పుడు ఈ రసం పోస్తే వెంటనే పురుగు బయటకు పరిగెత్తుతుంది లేదా చనిపోతుంది. పక్కటెముకల నొప్పి తగ్గుటకు జిల్లేడు ఆకు రసం గోధుమ పిండితో కలిపి మెత్తగా పిసికి ఆ ముద్దను రొట్టెలాగా వెడల్పుగా చేసి పక్కటెముకల పైన పట్టువేయాలి. నిమోనియా వలన కలిగే నొప్పికి, వాతం వలన కలిగే నొప్పికి త్వరగా తగ్గిపోతుంది. కాలిన వ్రణాలకు కమనీయ లేపనం. జిల్లేడు ఆకులను కొన్నిటిని కలిపి బంతిలాగా గుండ్రంగా దారంతో కట్టి దానిపైన మందంగా బంకమట్టి పూసి ఆరిన తర్వాత బంతిని నిప్పులపైన కుమ్ములో ఉడికించి బయటకు తీయాలి. పైన మట్టిని తీసివేసి లోపల ముద్దను పిండి రసం తీయాలి. ఈ రసం కాలిన వ్రణాలపైన పూస్తే వెంటనే మంట తగ్గిపోయి వ్రణాలు కూడా త్వరగా మాడిపోతాయి. ఎముకలలో పుట్టిన వ్రణాలకు జిల్లేడు పాలు, మర్రి పాలు, మాను పసుపు పొడి వీటిని కలిపి మెత్తగా నూరి వత్తిలాగా చేసి ఎముకలలో పుట్టిన పుండులో ఆ వత్తిని పెట్టి కట్టుకడుతూ ఉంటే అవి త్వరగా నయమవుతాయి. జిల్లేడు పాల విషానికి విరుగుడు మార్గాలు. ఎవరైనా పొరపాటున జిల్లేడు పాలు సేవిస్తే అది ప్రాణాంతకమవుతుంది. ఆ స్థితిలో వెంటనే 1/2 లీటర్ నీటిలో 20 గ్రాముల పల్లేరు చెట్టు సమూలాన్ని మెత్తగా నూరి బాగా కలబెట్టి బట్టలో వడపోసుకోవాలి. ఆ నీటిలో కొంచెం బెల్లం కలిపి కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు ఒకసారి తాగిస్తూ ఉంటే జిల్లేడు విషం విరిగిపోతుంది. లేక గుంటగలగరాకు రసంలోనికి ఇచ్చిన జిల్లేడు విషం విరుగుతుంది. కుళ్ళి రసికలా కారే మొండి వ్రణాలకు జిల్లేడు ఆకులను ముక్కలు చేసి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి దంచి పొడి చేసుకొని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని మొండి వ్రణాల పైన చల్లుతూ ఉంటే లోపల క్రిములు హరించిపోయి అతి త్వరగా మొండి వ్రణాలు మాడిపోతాయి. విషపు తేలు కాటును విరిచే యోగం. ఒక పాత్రలో నువ్వుల నూనె కొంత పోసి అది బాగా మరిగిన తర్వాత దానిలో జిల్లేడు ఆకు రసాన్ని కలపాలి. వెంటనే ఆ పాత్ర నుండి ఆవిరి వేడివేడిగా పైకి వస్తుంది.
ఎంత భయంకరమైన విష ప్రభావం గల తేలు కుట్టిన వారైనా కుట్టిన అవయవానికి ఆ ప్రాంతంలో ఆవిరి తగిలేటట్టుగా చేస్తే ఆ క్రూరమైన తేలు బాధ నిమిషంలో హరించిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.